హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఈ విహంగ వీక్షణం కొత్త ఎపిసోడ్లో మనతో పాటు ఎప్పట్లాగానే వైజాగ్ ఉత్తముడు, ఉత్తరాంధ్ర ఉత్తముడు ఆదిత్య ఉన్నారు. ఆదిత్య, మన వైజాగ్ ప్రజలు ఎలా ఉన్నారు? మీరు ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్ లోని మీరు ఈ మాట అడగడం మన ఇద్దరం నవ్వుకోవడం. అందరికీ నమస్కారం అండి. ఇ- ఆ, ఇక నుంచి నేను యాక్చువల్గా అడగను, ఎందుకంటే మనుషులంతా మంచివాళ్ళు అన్నట్టు వైజాగ్ ప్రజలంటే బాగానే ఉంటారు, సరుకుదొరే కాబట్టి మంచి వాళ్ళకి అంతా మంది దొరుకుతుందని ఆ, అనుకుని ఇంకా ఇక నుంచి ఆ ప్రశ్న కూడా అడగను. ఓకే, ఇవాళ మంచి టాపిక్. మనకిద్దరికి బాగా ఇష్టమైన టాపిక్, చూసే వాళ్ళందరికీ కూడాను చాలా అవసరమైన టాపిక్. ఆ, టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు జంధ్యాల గారి సినిమా సీన్ ఒకటి గుర్తొచ్చింది అనమాట. దాంట్లో అదే సుత్తి వీరభద్రరావు అద్దెకిస్తాడు బ్రహ్మానందానికి. దానికి శిక్ష కింద వీడేంటంటే సుత్తి వీరభద్రరావు సినిమా స్టోరీలు చదువుతూ ఉంటాడు కదా. దాంట్లో అలా చాలా స్టోరీలు చదువుతాడు, చాలా సీన్లో. ఒక సీన్లో ఆ, ఇప్పుడు స్టోరీని చెబుతా విను, కథ చెబుతా విను రైటరు అనేసి, ఒరే మధ్య తరగతి నాయాలా అంటాడు. సార్ ఇంకా తిట్టారు మీరు అంటాడు అన్నమాట. ఇది తిట్టు కాదు. సో అది మనకు అప్పట్లో పేరులో జోక్ లాగా పేరులో అనిపించింది. తిట్టుంటే సినిమా హిట్ అంటాడు కదా. అది అలాగా. సో అప్పుడేమో మనకి అది మధ్యతరగతి నాయాలా అంటే ఒక తిట్టులాగా అనిపించటం బ్రహ్మానందానికి మనకు కొంచెం హాస్యాస్పదంగాను జోక్గా అనిపించింది. కాకపోతే ఆ, మన పాలకుల దయ వల్ల దాదాపు అదే పరిస్థితికి నెమ్మది నెమ్మదిగా వస్తాం అనిపిస్తుంది. అదనమాట, మధ్యతరగతి మహానుభావుల కష్టాలు, వేదనో, ఆశలు దాని గురించి మాడుకోబోతున్నాం ఇప్పుడు. సో దానికి ముందు, నీ దగ్గరికి వచ్చే ముందు, నీ అభిప్రాయాలు తీసుకునే ముందు, అలాగే నీ అభిప్రాయాలతో కనుక నేను ఏకీపించకపోతే కనుక నావి కూడా నేను వదిలి వాడాలు. లెట్ మీ సెట్ ద కాంటెక్స్ట్. సో దాదాపు ఒక 2-3 నెలల క్రితం సెకండ్ క్వార్టర్ ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత, అంటే 2-3 నెలల క్రితం కాదు, ఈ మధ్య. ఎందుకంటే సెకండ్ క్వార్టర్ ఎర్నింగ్స్ అక్టోబర్లో కదా వచ్చినాయి. అప్పుడు నెస్లే ఇండియా ఎండి సురేష్ నారాయణన్ ఏమన్నా అంటే దే హ్యాడ్ నెస్లే ఇండియా హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ క్వార్టర్ ఇన్ లాంగ్ టైం. ఓన్లీ 1.4% రెవెన్యూ గ్రోత్ వచ్చింది. కాబట్టి వైల్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఎందుకు అలా వచ్చినాయి రిజల్ట్స్ అనేది, ఆ, అతను ఏమన్నా అంటే నెస్లే ఇండియా ఎండి సురేష్ నారాయణ్, ప్రీమియం కన్జంప్షన్ అంతా బాగానే ఉంది, కానీ ఈ మధ్యలో ఈ మిడిల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, విచ్ ఈస్ దేర్ యాక్చువల్లీ దేర్ కోర్ ఏరియా ఫర్ ఎనీ ఆఫ్ దీస్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కదా, అది మాత్రం తగ్గుతుంది అనేసి. ఓకే, సో ఆబ్వియస్లీ కొంతమంది పార్టీ అభిమానులు అతన్ని కొంచెం ఈడేదో వాగుతున్నాడండి, ఈ ఆడలేక మధ్యలోడు అన్నట్టు, రిజల్ట్స్ బాగాలేవు ఇలా మాడుతూ ఉన్నారు. సరే, ఇంకొకటి డేటా పాయింట్ చూద్దాం. ఆటోమొబైల్స్. సో ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆగస్టులోనే, అంటే మనం అక్టోబర్ దాకా కాకుండా ఆగస్టులోనే 4 నెలల క్రితమే ఏమన్నారంటే, మా డీలర్స్ దగ్గర ఇన్వెంటరీ స్టాక్స్ ఆల్ టైమ్ రికార్డ్ 7 lakh యూనిట్స్ అలా పడున్నాయి, మొత్తం 73,000 క్రోర్స్ వర్త్ అని అన్నారు. ఆఖరికి ఎస్యూవి సెగ్మెంట్ ఏదైతే ఉందో, గత కొన్నేళ్ళుగా అదే బాగా గ్రో అవుతుంది. మామూలు రెగ్యులర్ సిడాన్స్ కానీ కాంపాక్ట్ కార్స్ వీటన్నిటికంటే కదా, ఆఖరికి అది కూడా స్లో అవుతుందని చెప్పేసి ఈ అక్టోబర్ మంత్లో లేటెస్ట్ డేటా చూస్తుంటే, అక్టోబర్ మంత్లో కొంచెం రికవరీ, ఎందుకంటే అక్టోబర్లో మనకి దసరా దీపావళి రెండు వచ్చినాయి కాబట్టి. బట్ ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ అనమాట. ఇప్పుడు మనం ఒకసారి గతం తిరగేసుకుంటే కనుక, 1991లో లిబరలైజేషన్, మన పీనేశ్వరరావు గారు తెలుగువాడు, ఆయన ఆధ్వర్యంలో పీనేశ్వరరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలిసి ఆ, ఈ లిబరలైజేషన్ రిఫార్మ్స్ ప్రవేశపెట్టారు. ఆ టైంలో మార్కెట్స్ ఓపెన్ చేయంగానే ఈ ఫారిన్ కంపెనీస్ అందరూ వస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఆ, నోరు ఊరిందనమాట. ఏంటి ఇంత పెద్ద మిడిల్ క్లాసా ఇక్కడ,
అంటే ఉన్న అప్పటికే జనాభా నాకు తెలిసి 91లో 25 ఏళ్ళు 33 ఏళ్ల క్రితమే నాకు తెలిసి 100 కోట్ల జనాభా ఉన్నారు. దాంట్లోనే ఒక దాదాపు 45 కోట్ల జనాభా మిడిల్ క్లాస్లోనే ఉన్నారు. కాబట్టి అది 45 కోట్లు అంటే ఇప్పటికీ అమెరికా యుఎస్ ఆఫ్ ఏ జనాభా ఇంకా 30 కోట్లు కూడా దాదాపు వచ్చినట్టు దరిదాపులకి. సో వాళ్ళందరూ లొట్టలు వేసుకుంటా వచ్చారన్నమాట ఇండియా మార్కెట్కి. సరే, ఆ, ఈ మధ్య ప్యూ రీసెర్చ్ వాళ్ళు ఒక 1 ఇయర్ క్రితం ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఆ, అంటే వాళ్ళ ఆ రిపోర్ట్ పర్పస్ ఏంటంటే కోవిడ్ ఎలా ఎఫెక్ట్ చేసింది అసలు మన దేశ జనాభాని, రకరకాల తరగతుల వారిని అని చెప్పేసి. వాళ్ళు మిడిల్ క్లాస్ గురించి మాట్లాడతా మిడిల్ క్లాస్ అంటే డిఫినేషన్ ఏంటి అంటే నెలకి 25,000 నుంచి 50,000 దాకా సంపాదించే వాడు వ్యక్తి. ఆ, అది డిఫినేషన్ అనుకుంటే కనుక అలాంటి వారు 10 కోట్ల మంది ఉన్నారు. ఆ, సో మనం ఇక్కడ ఇదేంటంటే 10 కోట్ల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఆ, ఒక ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉండి పిల్లలతో సహా ఒకళ్ళే సంపాదిస్తే కనుక అంటే దాదాపు ఇండియాలో ఎక్కువ హౌస్ హోల్డ్స్ అలానే ఉంటాయి కాబట్టి డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ టైప్ చాలా తక్కువ ఉంటుంది పర్సంటేజ్. అలా చూసుకుంటే మనం మాట్లాడుతున్న ఏంటంటే 2.5 కోట్ల హౌస్ హోల్డ్స్ కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం. అలాంటి అంటే 2.5 కోట్ల కుటుంబాలు పిల్లలతో సహా మొత్తం ఆమ్, ఆ, ఆమ్, యా 10 కోట్ల 10 కోట్ల జనాభా మిడిల్ క్లాస్లో ఉన్నారు. 45 కోట్లు అనేది చాలా 45 కోట్లని ఎప్పుడో అనుకున్న దానికి చాలా దూరంలో ఉన్నాయి ఇప్పుడు కూడాను అనేది. ఆ 10 కోట్ల జనాభాలో కూడా దాదాపు ఒక మూడో వంతు ఈ కోవిడ్ దెబ్బకి మిడిల్ క్లాస్ నుంచి కిందకి జారిపోయారు అనేసి వాళ్ళు ఆ ఉద్దేశంతో ఆ రిపోర్ట్ రిలీజ్ చేశారన్నమాట. కాకపోతే గత 4 ఏళ్లలో అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో 3 ఏళ్ళు దాటి వచ్చాం కాబట్టి ప్రస్తుతానికి మళ్ళీ ఆ పాత నంబర్ 10 కోట్ల దాకా మిడిల్ క్లాస్ ఉంటారని అనుకోవచ్చు. 10 కోట్లు 2.5 కోట్ల హౌస్ హోల్డ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత చెబుతాను దీని గురించి నేను. ఓకే, సోర్స్ కింద ఇచ్చాను నేను, చదువుకోవచ్చు జనాలు చూసేవాళ్ళు. ఇంకొక డేటా పాయింట్ ఏంటంటే అకార్డింగ్ టు రిపోర్ట్ బై మార్సలస్ ఇన్వెస్ట్మెంట్ ద స్లో డౌన్. ఓకే, ఇందాక మనం నెస్లే ఇండియా ఎండి గురించి మాట్లాడాం కదా. అతను దృష్టిలో ఏంటంటే మిడిల్ క్లాస్ ఈజ్ స్ట్రింకింగ్ అండ్ దేర్ కన్జంప్షన్ ఈజ్ స్ట్రింకింగ్ అట్లీస్ట్. అందుకనే మాలాంటి ఎఫ్ఎంసీజీ కంపెనీ వాళ్ళది కొంచెం బాగా మేము దెబ్బతింటున్నాం అనేసి. అది నిజమే అని చెప్పేసి దాదాపు ఆ, అదే టైంలో ఒక రిపోర్ట్ కూడా వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మార్సలస్ ఇన్వెస్ట్మెంట్స్ అనే వాళ్ళది 3 ఫ్యాక్టర్స్. ఒకటేంటంటే టెక్నాలజికల్ డిస్రప్షన్స్, దాట్ అదొక రీజన్. రెండోదేమో సైక్లికల్ ఎకానమిక్ డౌన్ టర్న్ అనేది. ఆ, మూడోది డిటరేటింగ్ హౌస్ హోల్డ్ బ్యాలెన్స్ షీట్స్, అంటే బేసికల్గా సింపుల్గా చెప్పాలంటే హౌస్ హోల్డ్ సేవింగ్స్. ఇవన్నీ ఇంగ్లీష్లో చెప్పానులే కానీ నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి దాదాపు తెలుగులో మాట్లాడుకుంటాం. మొదటి ఫ్యాక్టర్ ఏమని చెప్పారు, టెక్నాలజికల్ డిస్రప్షన్స్ అంటే ఆ, మనం చూస్తూనే ఉన్నాం యాక్చువల్గా. ఏఐ అనేది ఏదో ఫ్యూచర్లో ఉంటుంది, ఫ్యూచర్లో ఏమైపోతుంది అనేది మనం ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు కానీ ఏఐ ఇస్ ఆల్రెడీ హియర్ రైట్ ఫర్ లాంగ్ టైం. అంటే చాలా వరకు ఇప్పుడు బ్యాంక్ సంబంధించి కానీ ఫోన్ కనెక్షన్ సంబంధించి కానీ చాలా వాటికి ఇప్పుడు మనం ఫోన్ చేస్తే అవన్నీను ఆటోమేటెడే కదా. దీనికోసం అది ఒకటి నొక్కండి, దానికోసం 2 నొక్కండి, ఆ భాష కోసం 3 నొక్కండి అనేసి ఆ టైప్లో. సో తక్కువ మంది ఇండివిజువల్స్ మోస్ట్లీ ఆటోమేటెడ్ అలా వచ్చేసింది. సో అలాంటి లో స్కిల్డ్ బట్ వైట్ కాలర్ టైప్ జాబ్స్ చాలా ఉండేవి. చాలా వాటిలో మిడిల్ క్లాసే ఉండేవాళ్ళు కదా. అలాంటి అలాంటి అప్పుడే కదా వాళ్ళకి ఆ టైప్లో శాలరీస్ కూడా ఉండేది. ఇది మరీ ఎక్కువ కాదు, అలా అని చెప్పి మరీ మరీ తక్కువ కాకుండా. సో అలాంటి జాబ్స్ అన్ని కూడాను అంతరించిపోతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో అది ఇంకా యాక్చువల్లీ యాక్సలరేట్ అవుతుంది అనేది అదొకటి. రెండోదేమో ఎకనామిక్ డౌన్ టర్న్ అనేది, అంటే మిడిల్ క్లాస్ ఎందుకు ష్రింక్ అవుతుంది అనేది ఇండియాలో.
ఈ కోవిడ్ తర్వాత ఒకటి చూసాం. కోవిడ్ తర్వాత ఒక 1/3 వాళ్ళు కిందకి వెళ్ళారని చెప్పేసి, కిందకెళ్ళి మళ్ళీ కొంచెం పైకి వచ్చి ఉంటారు అనుకున్నాం. అది కూడా అనుకున్నాం. కానీ చూస్తే ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ కూడాను గమనిస్తే కనుక ఈవెన్ కోవిడ్ రావడానికి ముందు కూడా 2019లోనే 4+3% ఆ టైప్ జీడిపి గ్రోత్. అంటే సంథింగ్ దట్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ లార్జ్ గ్రోయింగ్ ఎకానమీ లైక్ ఇండియా విత్ సో మచ్ ఆఫ్ టెయిల్ విండ్స్. సో అప్పుడే భయపడ్డాం 2019 డేటా చూసేటప్పటికి. ఇంకా కోవిడ్ వచ్చిన తర్వాత అది బాగా తక్కువైంది. మళ్ళీ గత రెండేళ్లుగా చాలామంది ఏమంటున్నారంటే అసలు ప్రపంచంలో చైనాను కూడా దాటేసి మన గ్రోత్ రేట్ ఉంది. అమాంగ్ ద గ్రోయింగ్ ఎకనామీస్ ఇండియానే ఫాస్టెస్ట్ గ్రోత్ రేట్ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఈ సంవత్సరమే కాదు, రాబోయే కొన్నేళ్ల పాటు, కనీసం 15 ఏళ్ల పాటు అని చెప్పేసి. కానీ చూస్తేనేమో మనకి ఈ మధ్య ఆ ఆ శుభవార్త కూడా తెలిసింది. ఏంటంటే కనీసం ఈ సంవత్సరం కనీసం 6%, సారీ 7% అని ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసింది. మిగతా వాళ్ళందరూ కనీసం 6.3% ఉంటుంది అనుకున్న జీడిపి గ్రోత్. కానీ అది 5.4 ఎంతో రికార్డ్ అయింది ఈ మధ్య. సో దీన్ని బట్టి చూస్తుంటే కారణాలు ఏమైనప్పటికీ కోవిడ్ ఎఫెక్ట్ ప్రభావం పోయిన తర్వాత కూడాను ఎకనామిక్ డౌన్ టౌన్లో ఉన్నాం ప్రస్తుతం. డౌన్ టౌన్ అంటే మనది రిసెషన్లోకి వెళ్ళలేదు, కానీ గ్రోత్ రేట్ తగ్గుతుంది. అనుకున్నంత ముఖ్యంగా ఉండట్లేదు. దానివల్ల గ్రోత్ రేట్ లేకపోతే ఎఫెక్ట్ అయ్యేది ముఖ్యంగా పూర్ అండ్ మిడిల్ క్లాసే కాబట్టి. ఆఖరిగా లేటెస్ట్ ఆర్బీఐ డేటా ప్రకారం నెట్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఈజ్ ఎట్ ఇట్స్ లోయెస్ట్ లెవెల్ ఇన్ నియర్లీ 50 years. కరెక్ట్గా నెంబర్ ఏంటో అది ఇచ్చాడు, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ సేవింగ్స్ వైల్ గ్రాస్ సేవింగ్స్ రిమైన్ స్టడీ, మౌంటింగ్ అన్సెక్యూర్డ్ లోన్స్ హ్యావ్ పుష్డ్ నెట్ సేవింగ్స్ ఇన్ టు రెడ్. అంటే సేవింగ్స్ ఉన్నాయి కానీ అప్పులు కూడా ఉన్నాయి మిడిల్ క్లాస్కి. ముఖ్యంగా గత కొద్దేళ్లుగా, అంటే ముఖ్యంగా కోవిడ్ టైం నుంచి మొదలుపెట్టి మెడికల్ ఖర్చుల కోసం కావచ్చు, కోవిడ్ రిలేటెడ్ కాంప్లికేషన్ సంబంధించి, దాని తర్వాత శాలరీ గ్రోత్ చాలా మందికి, చాలా ప్రొఫెషన్స్లో, చాలా ఇండస్ట్రీస్ చాలా తక్కువ ఉంది. కొన్ని ఇండస్ట్రీస్ అయితే ముఖ్యంగా టూరిజం లాంటివి అవన్నీ బాగా దెబ్బతిన్నాయి కదా. ఆ టైంలో లోన్స్ తీసుకోవటం కానీ, సో ఇంకా వేరేది ఏది బాగలేదు కాబట్టి కనీసం స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంది కాబట్టి దాంట్లో అయినా దిగి సంపాదిద్దాం ఓవర్ నైట్ అని చెప్పేసి చాలామంది లోన్ తీసుకుని మరీ దాంట్లో ఇన్వెస్ట్ చేయటమే కాదు, డే ట్రేడింగ్ కూడా చేయటం మొదలుపెట్టడం, ఇలాంటివన్నీ రకరకాల కారణాల వల్ల. అలాగే ఇంకా ఇన్ జనరల్ బెట్టింగ్ యాప్స్ ట్రెండ్ ఎలా పెరిగిపోయింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాటన్నిటికీ బారిన పడేది పూర్ అండ్ మెయిన్లీ మిడిల్ క్లాస్. ఎందుకంటే వాళ్ళకి లోన్ తీసుకోవడం దొరుకుద్ది కాబట్టి. సో లోన్స్ తీసుకున్నారు, శాలరీస్ పెరగట్లేదు, శాలరీస్ పెంచే పొజిషన్లో కంపెనీస్ కూడా లేవు. ఎందుకంటే వాటి గ్రోత్ కూడా, ఎందుకంటే ఈ సెకండ్ క్వార్టర్ అంటే జూలై టు సెప్టెంబర్ క్వార్టర్ కార్పొరేట్ ఎర్నింగ్స్ చూస్తే కనుక, కార్పొరేట్ ఇండియా చరిత్రలో ఈ మధ్య కాలంలో ఓవరాల్గా ఎర్నింగ్స్ అనేది అంత తక్కువ ఉండటం అనేది ఈ మధ్యకాలంలో లేదు. సో ఎకనామిక్ డౌన్ టర్న్, సెకండ్లీ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ కంటే కూడా లోన్స్ ఇంకా పెరుగుతూ ఉండటం, అలాగే కొన్ని రకాల జాబ్స్ మిడిల్ క్లాస్ ఏవైతే చేస్తారో నార్మల్గా అవన్నీను టెక్నాలజీ నెమ్మదిగా మింగేయటం అంటే మామూలు మింగేయటమే తెలుగులో. ఈ కారణాల వల్ల మిడిల్ క్లాస్ నిజంగానే ష్రింక్ అవుతుందనే దానికి వేరే సందర్భంలో ఆయన నెస్లే ఎండి చెప్పిన దానికి నమ్మాల్సిన పరిస్థితి ఉంది. సో మరి ఇన్ని రకాలుగా మన కళ్ళ ముందు మిడిల్ క్లాస్ ఇలా అవుతున్నప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది అని మనం ఒక్కసారి కనుక గమనిస్తే ఏంటంటే, ఫస్ట్ డేటా పాయింట్, ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చరిత్రలో మొట్టమొదటిసారి గత ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే 2022-23 ట్యాక్స్ కలెక్షన్స్ హ్యావ్ ఓవర్టేకెన్ కార్పొరేట్ కలెక్షన్స్. సో ఆ ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ ఎక్కువ మంది మిడిల్ క్లాస్ ఉంటారు, అది తెలిసిన విషయమే. కానీ
డెవలప్డ్ కంట్రీస్లో ఇది పెద్ద విశేషం ఏం కాదు. ఏది ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ బీయింగ్ మోర్ దాన్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేది. యుఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ అలానే ఉంటుంది, కానీ యుఎస్లో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ బేస్ ఎక్కువ. 43% ఆఫ్ ద పాపులేషన్ యాక్చువల్లీ పేస్ ఇన్కమ్ ట్యాక్స్, వెరాజ్ ఇన్ ఇండియా ఓన్లీ 2% పే ఇన్కమ్ ట్యాక్స్. అయినా కూడాను మనం కార్పొరేట్ ట్యాక్స్ని దాటేసాం కాబట్టి ఒక్కసారి మన వింటున్న మిడిల్ క్లాస్ సోదరులందరూ కూడా చప్పట్లు కొట్టుకొని 2% అని చెప్పాం కదా మన ఇండియాలో కవరేజ్ ఇన్కమ్ ట్యాక్స్ది. స్పెసిఫిక్ చెప్పాలంటే 2.24 crore ఇండియన్స్, దట్ ఈస్ 1.6% ఆఫ్ ద పాపులేషన్ పెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆల్సో కార్పొరేట్ ట్యాక్స్. అంటే ఓవర్లాప్ ఉంటుంది కదా. 2.24 crores ఇండియన్స్ పెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ 2022 and 23. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 2.24 crore ఇండియన్ చెప్పాను కదా, which is this number is almost equal to that 2.5 crore households I talked about. Total middle class size ఎంత అనేది. సో 2.5 crores households and 10 crores middle class, అంటే 10 కోట్ల మధ్యతరగతి నాయాళ్ళు ఉన్నారన్నమాట మనతో సహా కలిపి ఇండియాలో. సో ఇది ఇలా ఉన్నప్పుడు గవర్నమెంట్ మన కోసం ఏం చేస్తుంది? మిడిల్ క్లాస్ కోసం చాలా చేస్తుంది. ఎందుకంటే ఈ గత బడ్జెట్లో, అంటే ఈ జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ ఇన్కమ్ ట్యాక్స్లో 50,000 నుంచి 75,000 పెంచారు. దీనివల్ల ప్రతి మిడిల్ క్లాస్ మధ్యతరగతి మహానుభావుడికి, మహాశయుడికి 17,000 రూపాయలు ఎక్స్ట్రా చేతులు మిగులుతున్నాయి. దాంతో కనుక నలుగురు సినిమాకి వెళ్తే అంటే దాదాపు ఒక 16 మంది ఆ డబ్బులతో మన పుష్ప 2 సినిమాకి వెళ్ళచ్చు ఇవాళ. సో ఈ అనే సీరియస్ నోట్, యాక్చువల్గా మోదీ గవర్నమెంట్ ప్రిఫరెన్స్ అంటే ఇన్ జనరల్ మోడీస్ పర్సనల్ ప్రిఫరెన్స్ కూడా ఎప్పుడు ఎవరిని చాలాసార్లు మనం వింటా ఉన్నాం గత 10-15 ఏళ్ళుగా. ఏంటంటే బేస్డ్ ఆన్ హీజ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ యాజ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్, ఇలా ఫ్రీ బీస్ ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడాను ఫ్రీ బీస్ ఆయన ఎవరిని ఇచ్చినా కూడా వాళ్ళని రేవడి అని చెప్పేసి వాళ్ళని ఆట పట్టిస్తాడు అనేది అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఎకనామిక్ డౌన్ టర్న్ వచ్చినా కూడాను గ్రోత్ పెంచాలంటే ఎకనామిక్ గ్రోత్, ప్రిఫర్డ్ ఆప్షన్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ టు ఇన్సెంటివైజ్ ది కార్పొరేట్స్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ కెపాసిటీ క్రియేషన్, విచ్ ఈస్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు డబ్బులు పెట్టి కొత్త ఫ్యాక్టరీలు కడితే కనుక ఆబ్వియస్లీ దాని తర్వాత జాబ్ క్రియేషన్ అవుతుంది. దానివల్ల ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయి, దానివల్ల వాళ్ళకి శాలరీస్ వస్తాయి. కాబట్టి మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు చేరుతాయి అని చెప్పేసి ఇండైరెక్ట్గా మిడిల్ క్లాస్కి హెల్ప్ చేయటం, డైరెక్ట్గా జేబులో డబ్బులు పెట్టకుండా అనేది ఆయన ప్రిఫరెన్స్ అనేది అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే 2019లో సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 22% తగ్గించారు. సో దట్ కార్పొరేట్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే కనుక దాన్ని వాళ్ళు కెపాసిటీ బిల్డింగ్లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి. అలాగే ఈవెన్ కోవిడ్ ఇయర్స్లో కూడాను నాకు తెలిసి 2-3 సార్లు కోవిడ్ టైంలో ఫస్ట్ ఇయర్లో నిర్మలా సీతారామన్ గారు కోవిడ్ ధమాకా అని చెప్పేసి ఒకసారేమో 20 lakh crores సమ్ అనౌన్స్మెంట్ చేసినారు. మాత్రం ఆ నెంబర్ బాగా గుర్తుంది. ఆ నెంబర్స్ అన్నీ కూడా ఎక్కువ ఏంటంటే 20 lakh crores ఎవరికి ఇస్తున్నాను కాదు, ఆ లెవెల్లో కార్పొరేట్స్కి క్రెడిట్ ఇచ్చేట్టు బ్యాంకులు మేము మాట్లాడాము అని చెప్పేసి అనమాట. సో వాళ్ళ పద్ధతి అదే అనమాట. వేరే కోవిడ్ టైంలో ముఖ్యంగా చాలా కంట్రీస్, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్లో యుఎస్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఇండివిజువల్స్కే నెలకి $1,500-22,000 వాళ్ళ చేతిలో పెట్టారు. ఒక రకంగా అది మనం చేసి ఉండాల్సిందా లేదా అనేది అది వేరే విషయం. ఎందుకంటే అలా పెట్టడం వల్ల అక్కడ కొంచెం అంటే వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్స్కే కాదు, కార్పొరేట్స్ కూడా చాలా డబ్బులు ఇచ్చారు. అవంతాను దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరగటం అనేది, ఆ డబ్బులే ఇక్కడికి వచ్చి మన స్టాక్ మార్కెట్ పెరగటం అనేది కూడా రకరకాల మల్టిప్లర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దానివల్ల. బట్
మోడీ గవర్నమెంట్ స్టైల్ అయితే మాత్రం, మోడీ గారి స్టైల్ అయితే కనుక మొదటి నుంచి జనాల చేతిలో డబ్బులు పెట్టకుండా కార్పొరేట్స్ ఇన్సెంటివైజ్ చేస్తే కనుక వాళ్ళు క్రియేట్ చేస్తారు జాబ్స్ అనేది. ఉం? అంతవరకు బాగానే ఉంది. కార్పొరేట్స్, ఎస్పెషలీ దోస్ హూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ సపోర్టింగ్ డెమోక్రసీ త్రూ ఎలక్టరల్ బాండ్స్, వాళ్ళకి బాగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ జనరల్గా అందరికి సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే పూర్ పీపుల్ కూడాను, అంటే బీపీఎల్ వాళ్ళకి కానీ, బిలో పవర్టీ లైన్ వాళ్ళకు కూడాను గవర్నమెంట్ గత కొద్దేళ్లుగా ఫ్రీ రేషన్స్ ఇస్తుంది. అది కాకుండా గత 10 ఏళ్లుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేది రకరకాల స్కీమ్స్ ద్వారా వాళ్ళకు కూడా ఇస్తుంది. ఇక మధ్యలో ఏ దయకి నూచుకొని వాళ్ళు ఎవరయ్యా అంటే మళ్ళీ మిడిల్ క్లాస్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ నాట్ విత్ స్టాండింగ్ దట్ 17,000 రూపీస్ per year that Nirmala Sitharaman has put in pocket of each of us this year, starting this year. ఇది అయితే ఇంత విన్న తర్వాత మోదీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని అభినందించకుండా ఉండలేము కదా, ఏమంటావు? చాలా బాగుంది అయ్యా. ఇదంతా విన్న తర్వాత మనం ఇప్పుడే కాదులేండి, మనం ఇన్ జనరలే రెగ్యులర్గా అభినందిస్తూనే ఉంటాం వాళ్ళని. ఆ విషయానికి మనం వీఆర్ ఆల్వేస్, వాళ్ళే మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అంతే. చాలా మంచి డేటా సెట్ మీరు పట్టరావడం. మనం ఈసారి టాపిక్ గురించి మీరు చెప్పినప్పుడు ఐ వాజ్ లుకింగ్ అట్ ఫ్యూ ఆఫ్ అవర్ పాస్ట్ ఎపిసోడ్స్. అంటే మనం బికాస్ వీఆర్ అమాంగ్ దట్ నంబర్ కాబట్టి మనకి కొంచెం ఎక్కువ నొప్పి అనిపించినప్పుడల్లా మనం లేదు అసలు మిడిల్ క్లాస్, అసలు వీళ్ళు ఏమీ మనని పట్టించుకోవట్లేదు అనుకుంటూ కొంత మనం చాలాసార్లే ఈ టర్మ్ కానీ దీని తాలూకా రిపర్కషన్స్ కానీ కవర్ చేసాం. చాలా సంవత్సరాల క్రితం ఎపిసోడ్ నెంబర్ 74 ఒకరోజు ఉక్రోషంగా HNIs లీవింగ్ ఇండియా మీద మనం ఒక ఎపిసోడ్ చేసాం. అప్పుడు కూడా ఎందుకు వదిలేస్తున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళే మిగిలేరు ఇక్కడ అనుకుంటూ అది కవర్ చేసాం. తర్వాత ఒక రోజు మనం ఇలాగ మాటల్లో వచ్చి ఒక ఎపిసోడ్ చేసాం, ఎపిసోడ్ నెంబర్ 79. అది హూ ఇస్ మిడిల్ క్లాస్ ఎపిసోడ్ పేరే అది, అసలు ఎవరు మిడిల్ క్లాస్ అనే ఒక ఎపిసోడ్ ఉంది మీది. తర్వాత ఎపిసోడ్ 88లో ఆర్థిక వ్యవస్థ మీద మీరు ఒక ఎపిసోడ్ చేశారు. 91లోని 5 years ఆఫ్ GST మీద ఒక ఎపిసోడ్ చేసి అది మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అయిందా లేదా అని చెప్పి మనం మాట్లాడాం. ఎపిసోడ్ 113 మంచి ఎపిసోడ్ చేసాం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్స్ వేర్ వి స్పోక్ అబౌట్ కే షేప్ రికవరీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇండియన్ ఎకానమీ అసలు పెరుగుతోంది తగ్గుతోంది, అసలు మిడిల్ క్లాస్ ఎక్కడ ఉంది, వేర్ డు వి ఫిగర్ అంటే మనం నా ఘర్ కా నా ఘాట్ కా మిగిలామని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం ఆ ఎపిసోడ్లో. తర్వాత రీసెంట్గా ఎపిసోడ్ నెంబర్ 138 వాట్ టు డూ ఇన్ ద కరెంట్ స్టాక్ మార్కెట్లో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ గురించి కవర్ చేసాం. అందులో కూడా అసలు మిడిల్ క్లాస్ చేతిలోని వేర్ ఆర్ ది సేవింగ్స్, ఎక్కడ పెట్టాలి ఏమిటి అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు. అయితే ఈ రీసెర్చ్లోని మీరు చూసిన కొన్ని ఈ POV మిగిలిన పాయింట్లన్నీ నేను కూడా చూసాను. నాకు చాలా తమాషాగా అనిపించింది, బికాస్ మన వాళ్ళు వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మిడిల్ క్లాస్, అసలు మిడిల్ క్లాసే మన తాలూకా మొత్తం మోస్తోంది, అట్లాస్ లాగా మొత్తం బరువు బాధ్యతల్ని అని మనం చెప్తూ ఉంటాము. అసలు ఎక్కడుంది, హూ ఇస్ దట్ మిడిల్ క్లాస్, ఎంతమంది మిగిలారా అక్కడ మిడిల్ క్లాస్ అంటే మీ స్టాటిస్టిక్స్లో మీరు అది చూపించారు. అండ్ ఐ థింక్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు హ్యాండ్ ఇట్ టు అవర్ గవర్నమెంట్ ఇస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎట్ ఎలక్టోరల్ ప్లానింగ్. వాళ్ళ తాలూకు అది స్ట్రెంగ్త్ ఏమిటయ్యా అంటే అది. సో వాళ్ళు ఈ ప్యూ రీసెర్చ్ వీళ్ళందరికన్నా ముందే వీళ్ళిద్దరికీ తెలిసిపోయి ఉంటుంది దట్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడదాం, బట్ దే ఆర్ అన్ ఇన్సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ అవర్ పాపులేషన్, వీ డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ దెమ్ అని చెప్పి వాళ్ళు చాలా సంవత్సరాల క్రితమే వాళ్ళ స్టాటిస్టిక్స్లో ఇవాళ మీకు నాకు తెలిసింది నంబర్. బికాజ్ నాకు కూడా కొంత షాక్ తగిలింది, 10 కోట్ల మంది మిడిల్ క్లాస్ ఉండడం ఏంటి, ఇండియాలోని మనకి పెద్ద నంబర్ మిడిల్ క్లాసే మొత్తం అంతా మనది. మనం వి యూజ్ బిగ్ టర్మ్స్, బర్జనింగ్ మిడిల్ క్లాస్, అసలు మొత్తం కన్సంప్షన్ అంతా మిడిల్ క్లాస్ది. బిగ్ కంపెనీస్ ఇంక్లూడింగ్ యాపిల్, ఎవ్రీ వన్ కమ్స్ సేయింగ్ అసలు వరల్డ్స్ బిగ్గెస్ట్ కన్సంప్షన్ మార్కెట్ ఈజ్ ఇండియా. కాదు, ఇఫ్ వీఆర్ ఓన్లీ 10 crore of us. మనం కొన్నాళ్ళ క్రితం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం నాగభయ్య, యూ విల్ రిమెంబర్, వేర్ వి స్పోక్ అబౌట్ 80 crore పీపుల్కి డోల్ ఇస్తున్నారు అని చెప్పి మనం ఓ రోజు వీ హ్యాడ్ అ ర్యాంట్ అబౌట్ ఇట్ ఒక ఎపిసోడ్లో, ఫస్ట్ ఎపిసోడ్. 80 కోట్ల మందికి ఎందుకు ఇస్తున్నారు ర్యాంక్లోని అని మనం మాట్లాడుకున్నప్పుడు దిస్ ఇస్ ద ట్రూత్, దట్ ఇవ్వకపోతే దే ఆర్ పువర్, దే ఆర్ బిలో పావర్టీ లైన్ అని చెప్పి వాళ్ళే మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు, దోస్ పీపుల్ ఆర్ నాట్ మిడిల్ క్లాస్. నౌ ఇఫ్ ఓన్లీ 10 crore పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ విచ్ యూ ప్రూవ్డ్, దెన్ వాళ్ళకి ఏం చెయ్యక్కర్లేదు, బికాస్ దే బికమ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ది యాక్చువల్ ఎలక్టోరల్ ప్లాన్. అవును, ఎందుకంటే 10 crores డివైడ్ బై 150 crores అంటే ఒక 7% పాపులేషన్ అంతే కదా.
అందులో ఎగ్జాక్ట్లీ వాళ్ళలోని చాలా మంది మెట్రోస్లో వాటిలో ఉన్న వాళ్ళు ఓట్లు ఎలాగో వేరు. పీపుల్ హూ థింక్ దే ఆర్ వెరీ బిజీ. సో ఓట్లు వేసే వాళ్ళు ఒక రెగ్యులర్ ఒక 6 crores అనుకోండి, వాళ్ళ కోసం అందులో సగం మంది ఎలాగో వీళ్ళకి వేస్తారు కనీసం. మిగిలిన వాళ్ళ కోసం అని చెప్పి పెద్ద పెద్ద ప్లాన్లు వేయడం అవసరం ఏముంది వాళ్ళకి? సో దే ఆర్ ఆ కే షేప్లో బోత్ ఎండ్స్ వాళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు. ఐ హ్యావ్ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ ఆల్సో విచ్ వీ విల్ టాక్ అబౌట్ ఇన్ టుడేస్ సెషన్. సో ఒకవేళ కానీ 10 కోట్ల మంది అయితే ఇది నిజం కూడా. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఏషియన్ పెయింట్స్ తాలూకా ఎండి, ఇందాక మీరు నెస్లే చెప్పినట్టు ఏషియన్ పెయింట్స్ ఆయనకు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఏం గ్రోత్ రావట్లేదు అంటే, we are also very surprised because middle class is growing, everything is India shining, but it is not reflecting. We are the biggest paint fellow and paint లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు మాకు అని చెప్పి ఆయన కూడా అన్నాడు. అయితే మార్గన్ స్టాన్లీ తాలూకా రిధమ్ దేశాయ్ అన్న హెడ్ని ఓ కాన్ఫరెన్స్లో ఈ మధ్య అడిగితే ఆయన ఏంటంటే తెలివిగా మిడిల్ క్లాస్ కన్సంప్షన్ రావట్లేదు ఇంకాను. అవర్ ఎస్టిమేట్స్ షో దట్ ఇన్ ద నెక్స్ట్ 10 years దేర్ విల్ బి 45 crore 450 million పీపుల్. అంటే ఏదైతే 1990s లేట్ 90sలో మన వాళ్ళు 450 million మిడిల్ క్లాస్ అని మన వాళ్ళు ఇండియాకి చెప్పిన నంబర్, మీరు చెప్పినట్టు పివి నరసింహారావు గారి నంబరు రిధమ్ దేశాయ్ మళ్ళీ పట్టుకొచ్చాడు. ఇన్ నెక్స్ట్ 10 years వీ ఎక్స్పెక్ట్ ఇండియా టు హ్యావ్ 45 crore మిడిల్ క్లాస్ అంటున్నాడు ఆయన. సో వీఆర్ నో వేర్ దేర్. మీరు అన్న నంబరే ఏ 10 కోట్లో 15 కోట్లో ఇస్ ది యాక్చువల్ థింగ్. ఓకే, లెట్ us డిఫైన్ ఇట్. డెఫినేషన్ పోనీ ఎవరిదో మనం ప్యూ రీసెర్చ్ అది పట్టుకొస్తే మన యాంటీ నేషనల్, నువ్వు పాకిస్తాన్ రీసెర్చ్ పట్టుకొచ్చావు అంటారు. కాబట్టి నేను ఎస్బీఐ తాలూకా డెఫినేషన్ పట్టుకొచ్చాను. ఎస్బీఐ వాళ్ళు ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు వేర్ ఇన్ దే సెడ్ పీపుల్ అసలు ఎలాగా మిడిల్ క్లాస్ ఎలాగా అని చెప్పి జనరల్గా ఒక సర్వే చేసినప్పుడు ఎస్బీఐ కన్నా ముందు అర్బన్ సిటీస్లోని ఎవరో ఒక ప్రైవేట్ వాడు ఒక సర్వే చేస్తే 88% ఆఫ్ ఇండియన్స్, అర్బన్ ఇండియన్స్ సెడ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ మిడిల్ క్లాస్ అన్నారట. అందులోని వాళ్ళ తాలూకా నంబర్స్ చూసుకుంటే అందులోని 50,000 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారట, 4 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారట. ఇన్కమ్తో సంబంధం లేదు, ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ మిడిల్ క్లాస్ అని చెప్పి చాలా మంది దాని తాలూకా రిప్రజెంట్ చేశారట. అయితే అప్పుడు ఎస్బీఐ తాలూకా రిపోర్ట్ వచ్చింది సేయింగ్ దట్ ఇండియన్ మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రకారం 10 years ago వాళ్ళకు రిపోర్ట్ పబ్లిష్ చేశారు వేర్ ఇన్ దే సెడ్ బిట్వీన్ 1.5 to 5 lakh ఇన్కమ్ ఇస్ ఇండియన్ మిడిల్ క్లాస్ అని చెప్పారు వాళ్ళు. దిస్ వాస్ 10 years ago. బిట్వీన్ 1.5 to 5 lakh యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్. ఇప్పుడు నౌ దే సే దట్ 1.5 to 5 lakhs హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ 2.5 to 10 lakhs రైట్ నౌ అని చెప్పారు వాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రకారం వీ డిఫైన్ మిడిల్ క్లాస్ యాజ్ పీపుల్ ఎర్నింగ్ 2.5 to 10 lakhs, విచ్ ఇస్ అ ఫెయిర్ ఎస్టిమేట్. మీరు ఇందాక చూపించిన స్టాటిస్టిక్లోని ఎర్నింగ్ బిట్వీన్ $10 to $20 per day అని మీరు ఏదైతే చూపించారో ఇట్ ఎగ్జాక్ట్లీ ఫాల్స్ బ్యాంగ్ ఇన్ టు దిస్ నంబర్. సో దట్ ఈస్ అ ఫెయిర్ ఎస్టిమేట్ అనుకోవచ్చు, ఎందుకంటే బయట వాళ్ళు చెప్పారు, మన ఎస్బీఐ కూడా చెప్పింది కదా అని చెప్పి. నౌ ఇన్ఫ్లేషన్ మన గవర్నమెంట్ ఇచ్చిన నంబరే చెప్దాం. యూ, ఐ అండ్ ఎవ్రీ వన్ లిజనింగ్ టు దోస్ పాడ్కాస్ట్ నోస్ దట్ నంబర్ ఇస్ హంబగ్. వీ నో దట్ ఇట్ ఈస్ నాట్ అ నంబర్. సో అంటే వాళ్ళకి ఇట్ ఈస్ అ కుట్టిన నంబర్ తప్ప దట్ ఈస్ నాట్ ది యాక్చువల్ ఇది అని తెలుసు వాళ్ళకి. ఓకే, let us assume that number to be the reality at 5.5% average. వేసుకుందాం 5.5% ఇన్ ద సేమ్ ఎస్బీఐ రిపోర్ట్లోనే వాళ్ళ తాలూకదే దానికోసమే ఏంటి అంటే 5 lakhs in 2013-14 తాలూకా బయింగ్ పవర్ 5.5% 10 years ఆఫ్ ఇన్ఫ్లేషన్ కొట్టేసరికి 23-24 కల్లా ఇట్ బికేమ్ 8.5 lakhs. సో ద బయింగ్ పవర్ ఆఫ్ 5 lakhs in 2013-14 and buying power of 8.5 lakhs now is the same అంటున్నారు వాళ్ళు. దట్ ఈస్ కన్సిడరింగ్ 5.5%, విచ్ ఇస్ నాట్ రియల్. అంటే నిజానికి అది ఎంత ఉండాలి అంటే మనం ఒకవేళ కానీ నామినల్గా పోనీ మరీ ఎక్కువ 10లు 12లు మాట్లాడద్దు. ఈవెన్ ఇఫ్ వీ సే 7 or 7.5 రియల్ ఇన్ఫ్లేషన్ అని కానీ మనం మాట్లాడుకుంటే అదే 11 లక్షలు 12 లక్షలు గెలిపోయింది నెంబర్ అది అప్పటి తాలూకది. సో ఆ మిడిల్ క్లాస్ తాలూకది వాళ్ళు దాని ప్రకారం దే మూవ్డ్ దట్ బ్రాకెట్ టు 10 lakhs సంపాదించిన వాళ్ళు కూడా టుడే దే ఆర్ మిడిల్ క్లాస్ అని చెప్పి వాళ్ళు ఒక మాట చెప్పారు. నౌ అందులో మీరు తమాషాగా ఇందాక రేవడి కల్చర్ ఐ హ్యావ్ పాయింట్, నాకు మీరు అనేసరికి అదే నవ్వుకుంటున్నాను అనమాట. మనం శ్రోతలు కొంతమంది దే మే రిమెంబర్, అసలు ఐ థింక్ మన విహంగ వీక్షణం ఫస్ట్ ఎపిసోడే రేవడి కల్చర్ గురించి చేసినట్టున్నాం. వాట్ ఈజ్ రేవడి కల్చర్, ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ గుజరాత్ రేవడి కల్చర్ గురించి చేసాం మనం. నా రేవడి కల్చర్ అదే ఇవ్వడం బీజేపీ వాళ్ళు మనం అనుకుంటున్నట్టు, అంటే దిస్ ఎపిసోడ్ ఇస్ నాట్ అబౌట్ బీజేపీ బ్యాషింగ్ కాబట్టి వీ విల్ నాట్ స్టే ఆన్ దిస్ టాపిక్ ఆఫ్ కోర్స్. బట్ వాళ్ళ స్టేట్స్లో ఇప్పటికి కూడా మహారాష్ట్ర యాజ్ ది లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫ్రీబీ లేకపోతే గెలవట్లేదు అని చెప్పి దాదాపు ప్రతి వాళ్ళు కూడా దే ఆర్ కమింగ్ అప్ విత్ న్యూస్ ఆర్టికల్స్. ఇఫ్ దే సే నో దేర్ ఇస్ నో, వీఆర్ నాట్ గివింగ్ యూ ఎనీథింగ్ అంటే దే ఆర్ నాట్ విన్నింగ్ ఎలక్షన్. ప్రైమరీ ఫోర్స్ ఆఫ్ మహారాష్ట్ర ఎలక్షన్ విన్నింగ్ వాజ్ దట్ లడికి బాహిన్ scheme of giving money directly into women's account.
అంటే మిడిల్ క్లాస్ అవ్వచ్చు, పూర్ వాళ్ళు అవ్వచ్చు, ఇవ్వకపోతే అవ్వదు అని. అదే సేమ్ వాళ్ళు ఆఫ్ కోర్స్ తెలంగాణని, తమిళనాడుని, మిగిలిన ఛత్తీస్గఢ్ ఆల్సో హ్యాస్ దట్ ప్రోగ్రామ్. అక్కడికి వెళ్ళి మోదీ గారు తిట్టారట, అదేంటి వీళ్ళు ఫ్రీబీస్ ఇస్తున్నారు. మన మహారాష్ట్రలో వీళ్ళు అదే చేశారు. అదే ఎనీవే అదే దట్స్ అంటే టు బి ఫేర్ టు బీజేపీ అన్ని పార్టీలు చేస్తున్నారు. కాకపోతే అవును. మిగతా వాళ్ళందరూ ఖుల్లా చేస్తున్నారు. మొహమాట పడకుండా ఫలానా టైప్ సినిమాలు చూస్తున్నారు. వీళ్ళేంటి అబ్బా అలాంటి సినిమాలు నేను చూడను సార్ అలా అని చెప్తే వీళ్ళే ముసుగేసుకుని చూస్తున్నట్టు మేము ఇవ్వమని చెబితే వీళ్ళు కూడా ఇస్తున్నారు. అది ఒకటే తేడా వీళ్ళకి బీజేపీకి అంటే మిగతా అది పార్టీలకి. లేకపోతే జరగదు అనడానికి ఇట్ ఇస్ ప్రూఫ్ దట్ ఓకే, ఇఫ్ యూ డోంట్ గివ్ దెమ్ సంథింగ్ దెర్ ఇస్ నో మనీ కమింగ్ ఇన్ టు మై పాకెట్ అని రియలైజ్ అయ్యి అది ఎవరు చేస్తారు? దోస్ ఆర్ నాట్ ద మిడిల్ క్లాస్. బికాస్ మిడిల్ క్లాస్ మీరు ఇందాక మధ్య తరగతి అని తిట్టినప్పుడు దానికి ఒక కారణం ఉంది. మిడిల్ క్లాస్ అనేసరికి మనకు ఒక ఐడియాలజీ ఏడుస్తుంది దట్ ఓకే, ఈ ఐడియాలజీలో నన్ను నేను కన్విన్స్ చేసేసుకుంటాను దట్ దీస్ పీపుల్ ఆర్ గుడ్ ఫర్ మీ, దీస్ ఆర్ వెరీ, అంటే ఒక సూడో ఇంటలెక్చువలిజం ఏడుస్తుంది మన అందరికీను. మనం ఏం చెప్తాం? లేదు వీల్ దీస్ పీపుల్ ఆర్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ, మనం వీళ్ళని ఉంచుకోవడం వల్ల ఈవెన్ అట్ ది కాస్ట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ మై సెల్ఫ్, అంటే మిడిల్ క్లాస్ అంటేనే కొవ్వొత్తు అన్నట్టు అనమాట. సో ఈవెన్ అట్ ది కాస్ట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ మై సెల్ఫ్ ఐ విల్ ప్రొటెక్ట్ దిస్ గవర్నమెంట్ సో దట్ దే కెన్ డూ గుడ్ ఫర్ ది కంట్రీ అని చెప్పి మనం కన్విన్స్ చేసేసుకున్నాం. అంటే ఇందాక మనం లెక్కేసుకున్న దాంట్లో వాట్ ఎవర్ 4-5 crore ఓటర్స్ విచ్ యాక్చువల్లీ డస్ నాట్ రియల్లీ మ్యాటర్, బట్ వాళ్ళ ఆ నంబర్ వరకు వచ్చినది. అయితే ఈ మిడిల్ క్లాస్ గురించి అంటే ఎందుకని లెట్ అస్ ప్రూవ్ ఇట్, అంటే మనం నంబర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక సైడ్ నుంచి ప్రూవ్ చేసుకొచ్చారు దట్స్ ఎందుకని కన్సంప్షన్ నంబర్స్ పెరగట్లేదు ఫర్ కంపెనీస్ విచ్ ఆర్ ఆన్ మిడిల్ క్లాస్. నాట్ జస్ట్ దట్, మనం ఇంతకు ముందు మనం ఒక ఎపిసోడ్లోని వీ స్పోక్ అబౌట్ ఆటోమొబైల్ గురించి ఏదో ఒక దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వీ స్పోక్ అబౌట్ ప్రీమియమైజేషన్ జరిగిన అన్నీ కూడాను కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్, బట్ చిన్న బడ్జెట్కి కేటర్ చేసే ప్రొడక్ట్స్ ఆర్ నాట్ సెల్లింగ్ అని మనం మాట్లాడుకున్నాం ఒకరోజు వన్ ఆఫ్ అవర్ ఎపిసోడ్స్లో. మనం అది మాట్లాడడం నాకు గుర్తుంది. మనకి ఇందాక మీరు చెప్పిన స్టాటిస్టిక్లోని ఎస్యూవీస్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ ఇయర్స్ హ్యావ్ బీన్ డ్రైవర్స్ ఆఫ్ అవర్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ. స్మాల్ కార్స్ దే ఆర్ సెల్లింగ్ బట్ దే ఆర్ నాట్ డ్రైవింగ్ ది ఇండస్ట్రీ, దే ఆర్ జస్ట్ అలా. అందుకే పెద్ద కార్ల తాలూకా రేట్లు అలాగా వాళ్ళు పెంచుకెళ్ళిపోతున్నారు బికాస్ దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు మేక్ ఎ లిటిల్ మనీ దేర్ అనుకుంటూను వాళ్ళు టర్మే పెట్టారు కదా, ప్రీమియమైజేషన్. ఆల్ ఆఫ్ దీస్ బ్రాండ్స్ హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ ప్రీమియం 2-wheeler ప్రీమియం షోరూమ్స్, ప్రీమియం బ్రాండ్స్ వాళ్ళు లాంచ్ చేసుకుని. ఈవెన్ హౌసింగ్ మార్కెట్లో కూడాను మోర్ దాన్ 2.5 crores ఆ టైప్ హోమ్స్ ఆర్ ఫ్లాట్స్ అవి బాగానే ఉంది గ్రోత్ అంతాను. కానీ అండర్ 1 crore, అండర్ 75 lakhs ఆ సెగ్మెంటే అంటే ప్రాపర్ మధ్య తరగతి నాయాళ్ళు అందరూ కొనేది. సో సో అంటే ప్రతి చోట అంటే ఎవ్రీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏదైనా చూస్తే కనుక ప్రీమియమైజేషన్ అయిన సెగ్మెంట్ అది బాగానే గ్రోత్ అవుతుంది. కానీ ముఖ్యంగా ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ రేంజ్లో కొంటారో ఆ సెగ్మెంట్స్ మాత్రం క్లియర్గా కనబడుతుంది అది. సో మన వీళ్ళు కూడా లీవర్ వాళ్ళు, నెస్లే వాళ్ళు, వీళ్ళు ఈ ఎఫ్ఎంసీజీ తాలూకది మాట్లాడుతున్నప్పుడు కూడా అదే కదా, రూపాయి చిక్ ప్యాకెట్లు, రూపాయి ఆల్ క్లియర్ ప్యాకెట్లు కొంటున్నారు. దట్ బిజినెస్ హెస్ నాట్ గాన్ ఎనీవేర్. సూపర్ ప్రీమియం బ్రాండ్లు అన్నీ కూడా కొంటున్నారు. ఆ మధ్యలో ఉన్నవి స్పెన్సర్స్ మూసేశారు నిదర్శనం మనకి. దట్ ఓకే, ఆ మధ్యలో ఉన్న సెగ్మెంట్ ఏదైతే వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది అనుకున్నారో అది కొట్టింది. కిరాణా కొట్లు కొడుతుంది అనుకున్నది కొట్టలేదు. మనకు ప్రూఫ్ అదే. దట్ ఓకే, దాని మార్కెట్ వేరు. ఓకే, సో మీరు అటు నుంచి స్టాటిస్టిక్ కవర్ చేసుకొచ్చారు కాబట్టి మరి అలా అయితే పీపుల్ కెన్ ఆస్క్. నేను కూడా అదే అనుకున్నాను దట్ సి వి probably because we are not very fans of this government for various reasons కాబట్టి we are not against it or anything, but we are not fans. ఏదో దానికి ఇలా కాదు. And we are not fans of the previous government either. అది కూడా చెప్పాలి. Of course not. ఇప్పుడున్న అపోజిషన్ కూడా మనం ఫ్యాన్స్ కాదు. ఓకే, వాట్ ఎవర్ లిటిల్ అపోజిషన్ ఇస్ లెఫ్ట్. ఓకే, సో నౌ సో అలాంటప్పుడు ఆలోచన ఏంటి అంటే ఐ వాస్ ట్రైయింగ్ టు ఫైండ్ స్టాటిస్టిక్ యాజ్ టు సీ ఇఫ్ మిడిల్ క్లాస్ ఇస్ ది గ్రోత్ ఇంజిన్ అని మనం కానీ అనుకుంటే, వాళ్ళ ఇన్కమ్సే మ్యాక్సిమం పెరుగుతున్నాయి అని కానీ మనం అనుకుంటే జీడిపి పెరుగుతుంది కదా. సో దాన్ని ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ గాను ఎంతో కొంత మన వరకు రావాలి కదా. అది లెక్క ప్రకారం జీడిపి మనం కే షేప్ మాట్లాడుకున్నాం. అందుకే కే షేప్ రికవరీ నాకు ఇష్టమైన ఎపిసోడ్ అనడానికి కూడా అదే కారణం. మనం ఫ్రీక్వెంట్గా మాట్లాడుకున్నాం. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఇట్ స్ట్రక్ దట్ ఓకే, the divergence is increasing. This K was like this, K has become like this. Almost flat line అయిపోయింది. Huge divergence. I have proof. Okay. Now, we have a GDP of close to $4 trillion right now కదా. మనం నెక్స్ట్ 5 trillion ఎకానమీ, 10 trillion ఎకానమీ మన వాళ్ళు చెప్పిన నంబర్స్లోని వీఆర్ క్లోజ్ టు 4 trillion నంబర్ కదా. అయితే
$4 trillion economy divided by our population gives us a per capita of $2,800. $2,800 is our per capita of India right now. So which actually puts us at a decent spot. మనం ఆ గ్రాఫ్ కానీ చూసుకుంటే ఆ టోటల్ కంట్రీస్ తాలూకది వీఆర్ ఓకే. అంటే మనం అఫ్ కోర్స్ యూరప్ స్టాండర్డ్ కాదు కానీ బట్ వీఆర్ ఓకే. అంటే చర్చ ఎక్కడో ఉండే వాళ్ళం మనం ఇక్కడ వరకు వచ్చేసామరా అని చెప్పి మన వాళ్ళు చూపించి ఇండియా హ్యాస్ గ్రోన్ బై లీప్స్ అండ్ బౌండ్స్. దేర్ యావరేజ్ ఇన్కమ్ రైట్ నౌ ఇస్ $2,800 అని చెప్తున్నారు. $2,800 ఇస్ ఓకే. దట్ బాగానే ఉన్నట్టే నంబర్ కదా అని చెప్పి. నౌ ఒకడెవడో ఒక మంచి లెక్క వేసుకొచ్చాడు. ఒకడు మనలాగా పని లేకుండా ఎక్కువసేపు ట్విట్టర్లో కూర్చున్నట్టున్నాడు. సో ఒక స్టాటిస్టిక్ పట్టుకొచ్చి దానికి ప్రూఫ్లతో పెట్టాడు ఆయన. అంబానీ అండ్ అదానీ హ్యావ్ అ వెల్త్ ఆఫ్ $200 billion బిట్వీన్ దెమ్. ఆ రెండు తీసేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫాలన్ బై $100 to $2,700. ఓకే. అది కాకుండా టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ఇండియా, అంబానీ అదానీ ఒకళ్ళే కాదు కదా, టాప్ 10 ఇండియన్ రిచెస్ట్ కలిపితే వాళ్ళ దగ్గర ఇంకొక $220 billion టుగెదర్ ఉంది వీళ్ళది కాకుండా అనమాట. అది కూడా తీసేస్తే అవర్ పర్ క్యాపిటల్ హ్యాస్ కమ్ డౌన్ టు $2,500 మనది. పోనీ వాళ్ళేనేంటి, టాప్ 200 రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఫర్ $1 trillion. టాప్ 200లోని దేర్ టోటల్ నెట్వర్త్ టుగెదర్ ఇస్ ఓవర్ $1 trillion. అదే మీలాంటి వాళ్ళందరూ. ఓకే, నెక్స్ట్. టాప్ 200,000 అనలేదు వాళ్ళు. 200,000లో కూడా ఎక్కడ వస్తాం మనం, 200 crores. సో టాప్ 200 రిచెస్ట్ ఆఫ్ ఇండియా $1 trillion నెట్వర్త్ ఉంది. వాళ్ళని తీసేద్దాం, అది పర్ క్యాపిటల్ కింద మనం వేయకూడదు కాబట్టి. అది తీసేస్తే అవర్ పర్ క్యాపిటల్ జీడిపి రైట్ నౌ ఇస్ 2150. నౌ టాప్ 1% ఎర్నర్స్ ఆఫ్ దిస్ కంట్రీ 1.4 crore పీపుల్ తాలూకా నెట్వర్త్ ఇస్ $1.6 trillion. అది తీసేస్తే అవర్ జీడిపి ఇస్ 1730. ఆయన వేసిన లెక్కలో ఆయన చూసింది ఏంటి అంటే ఇండియా హ్యాస్ అన్ అఫీషియల్ రిచ్ ఆర్ అబౌవ్, అంటే అప్పర్ మిడిల్ క్లాస్ అని మనం ఒక సూడో క్రియేట్ చేసుకున్నాం, త్రిశంకు స్వర్గం లాంటిది మనందరం. అది లేదు, దట్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్. సో కానీ ఆయన ఏంటంటే రిచ్ అండ్ అబౌవ్ పెట్టాడు. అందుకే రిచ్, అల్ట్రా రిచ్, హెచ్ఎన్ఐస్, ఈ 43% సూపర్ రిచ్ ట్యాక్స్ కడుతున్న మన నిర్మలా మేడం తాలూకా నంబర్స్ లెక్కేసుకుని అదంతా తీసేస్తే టాప్ 5% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అఫీషియల్లీ ఫాల్ ఇన్ టు దట్ నంబర్ అని లెక్కేసుకొచ్చాడు ఆయన. ఒకటి 5% అంటే ఇట్ ఈస్ అబౌట్ 7 crore పీపుల్, విచ్ ఈస్ బిలీవబుల్. పర్వాలేదు కదా అది మీకు ఓవరాల్ నంబర్లోని. అది తీసేస్తే $2.5 trillion ఎగిరిపోయింది. రిమైనింగ్ 95% పాపులేషన్ 7 crore పీపుల్ని తీసేసి ఇంకొక 143 crore పీపుల్ తాలూకా లెక్క వేసుకుని వస్తే మనం దట్ నంబర్ ఆఫ్ జీడిపి ఈస్ $1,130 per year, which keeps us bang in the middle of sub-Saharan Africa. అంటే అడుక్కొచ్చాం మనం, 278th కంట్రీ ఇన్ ద వరల్డ్ కైండ్ ఆఫ్ నంబర్కి వచ్చాం మనం అక్కడ 1130. నౌ ఐ డోంట్ మీన్ టు సే దట్ దిస్ ఇస్ హౌ యూ షుడ్ క్యాలిక్యులేట్. అంటే మనం దాని పేరే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ మనం మాట్లాడుకున్నప్పుడే గ్రాస్ తీస్తున్నాం. ఇట్ ఈస్ అన్ యావరేజ్ అన్నది మనం మాట్లాడుతున్నాం. కాకపోతే ఆ మూల ఉన్న వాళ్ళకి ఈ మూల ఉన్న వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ కోసం జస్ట్ ఓ చిన్న నంబర్ని కానీ మనం బయటికి తీస్తే అన్నప్పుడు ఇందులో ఇంకా మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు మనకంత ఇక్కడతో ఆయనకేమో 1130 కనబడేసరికి ఆయన రీసెర్చ్ ఆపేసాడు. ఇంకా నా ఆఫ్రికా స్థాయికి తెచ్చేసాను నేను ఇండియాని స్టాటిస్టికల్లీ, సో ఐ విల్ స్టాప్ హియర్ అని చెప్పి. అంటే ది ఇంపాక్ట్ ఆఫ్ ద సూపర్ రిచ్ ఆర్ ఇండస్ట్రియల్ జాయింట్స్ ఆఫ్ ఇండియా ఆన్ అవర్ జీడిపి ఈజ్ ఇంక్రెడిబ్లీ హై, ఈజ్ వాట్ ఐ రియలైజ్డ్. దట్ మనం ఇండియా షైనింగ్ ఎందుకు కన్సంప్షన్ గ్రోత్ స్టోరీ పెరగట్లేదు అంటే, ఎందుకు ప్రీమియమైజేషన్ మీద అంతలాగా ప్రతివాడు పడుతున్నాడు అంటే, దోస్ గైస్ హ్యావ్ మనీ టు స్పెండ్. పైన ఉన్న పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్కి దేర్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ ఈజ్ ఇన్సేన్లీ హై, ఇన్సేన్లీ హై. అందుకే వాట్ ఐమ్ ఐ గెటింగ్ ఇన్ రిటర్న్ అని ఆలోచించి మనం ప్రీవియస్ ఎపిసోడ్ మాట్లాడుకున్నట్టు కొంతమంది హెచ్ఎన్ఐలు బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దేర్ ఇస్ నథింగ్ దట్ వీఆర్ గెటింగ్ బ్యాక్ ఇన్ టర్న్ అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. సో వాట్ ఈస్ లెఫ్ట్ నౌ, ద బర్డెన్ ఆన్ ద మిడిల్ క్లాస్ obviously has increased. మీరేమన్నారు ఇందాక మీ ప్రూఫ్లో? ఇట్స్ యాక్చువల్లీ నాట్ ఏ బర్డెన్ ఆన్ ద మిడిల్ క్లాస్. యాక్చువల్గా నిజంగానే మిడిల్ క్లాస్ స్లోగా ఇంతకుముందు ఎలా ఉండేదంటే, సూపర్ రిచ్ ఎప్పుడూ ఉన్నారు ఈ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో కూడాను, టాటాలు, బిర్లాలు, మిగతా వాళ్ళందరూ దాదాపు ఒకే లెవెల్లో ఉండేవాళ్ళు. అంటే
ఒకడికి ఏంటి అంటే ఒకడు ఒక గది ఉండే గుడిసెలో ఉండేవాడు, కొంతమంది ఏమో రెండు రెండు గదులు ఉండే గుడిసెలో ఉండేవాళ్ళు, అంతే ఆ టైప్లో ఉండేది మన పూర్వీకులందరూ. కానీ అట్లీస్ట్ గత 30-40 ఏళ్ళుగా ఏంటంటే ఓకే, సూపర్ రిచ్ ఎదురుగా ఉన్నారు, బిలో పవర్టీ లైన్ ఉన్నారు, కానీ మనం ఒక గ్రూప్, మనకి ఈ మిడిల్ క్లాస్ అనేది దిర్ ఇస్ ఎనఫ్ సైజ్ ఆఫ్ అస్, ఎనఫ్ నంబర్స్ ఆఫ్ అస్, అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ వాల్యూ సిస్టమ్. గుడ్ వాల్యూస్ మీన్స్ మిడిల్ క్లాస్ వాల్యూస్ ఈ టైప్లో అనుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈదర్ విత్ ఇన్ ఎ జనరేషన్ యూ గ్రో టు దట్ హెచ్ఎన్ఐ స్టేటస్, ఆర్ యూ స్లోలీ, యూ అండ్ యువర్ చిల్డ్రన్ విల్ స్లిప్ టు జస్ట్ అబౌవ్ బీపీఎల్ అనేది తెలుస్తూ ఉంది. ఇంకొకటి, నువ్వు హెచ్ఎన్ఐ నెంబర్స్ చదువుతున్నప్పుడు ఎంత చెప్పాను నా నెంబర్స్ గుర్తులేదులే కానీ, బట్ బేసికలీ దర్ అనే ఫ్యూ ల్యాక్స్, అంటే ఫ్యూ టెన్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ హెచ్ఎన్ఐస్ ఇంక్లూడింగ్ అంబానీ. అంబానీ లాంటి వాళ్ళు ఇక్కడే ఉంటారులే, కానీ మోస్ట్ ఆఫ్ దీస్ హెచ్ఎన్ఎస్ ఆర్ సమ్ ఆఫ్ దీస్ సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ దీస్ అదర్ హెచ్ఎన్ఎస్ విచ్ ఆర్ ఇన్ ల్యాక్స్, అరౌండ్ 2.5 lakhs of them are leaving India every year. అది కూడా మనం చూస్తే కనుక, అంటే నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ మూవీ టైటిల్ ఉంది కదా, ఆ టైప్లో నో కంట్రీ ఫర్ మిడిల్ క్లాసే కాదు, నో కంట్రీ ఫర్ హెచ్ఎన్ఎస్ కూడా కాదు, దిస్ ఓన్లీ కంట్రీ ఫర్ అంబానీస్ అండ్ అదానీస్ అండ్ అఫ్ కోర్స్ హ్యూజ్ మ్యాస్ ఆఫ్ అది అనేది అదొకటి స్లోగా అలా వెళ్తుంది. పోలరైజేషన్, దిస్ ఈజ్ a different kind of polarization, obviously not లేదు, ఇది religious. కరెక్ట్. అది లేదు, మంచి నంబర్ అది. అంటే మనం Hmm. మిడిల్ క్లాస్ తాలూకాది ఎందుకని వైఆర్ దే లెఫ్ట్ టు డ్రై అన్నప్పుడు, మన టాపిక్ మీరు తాలూకా హెడ్డింగ్ మీరు నాకు పంపినప్పుడు, దిస్ ఇస్ ద ట్రూత్ దట్ ఇఫ్ వీ కెనాట్ గో అప్ టు హెచ్ఎన్ఐ ఎనీ టైమ్ సూన్ అని అనిపించినప్పుడు ఏం చేస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు? అప్పో సొప్పో చేసి ఇంకొంచెం నేను స్లైడ్ డౌన్ అయిపోయినా పర్వాలేదు, నా కొడుకునో కూతురునో బయట దేశానికి పంపించేస్తాను, అట్లీస్ట్ వాడి ఛాన్సెస్ మెరుగుపడతాయి అని. బట్ దెర్ ఇస్ సచ్ అ మాస్ ఎక్సోడస్ హ్యాపెనింగ్ దట్ మనమే కిందకి లాగేసుకుంటున్నాం. వీఆర్ స్పాయిలింగ్ అవర్ ఓన్ ఛాన్సెస్ న్యాచురల్లీ. బట్ హూ విల్ సే ఎస్ ఐ అగ్రీ విత్ యూ అని ఎవడంటాడు? ఇందాక తమాషాగాను మన అక్షత్ శ్రీవాస్తవ ఇవాళ తాలూకా రోజు వచ్చి భయపెడుతుంటాడు కదా, నా వీడియోలు చూడకపోతే మీరు చచ్చిపోతారు, మీకు డబ్బులు రావు అందులో అనుకుంటాను. ఆయన అందులోకి వచ్చి వై ఎస్ఐపీస్ ఆర్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వై యూ షుడ్ వాచ్ మై వీడియో అని చెప్పి కింద ప్లగ్ చేసుకుని ఇవాళ ఒక ఇది రాసుకొచ్చాడు అనమాట. అందులో ఆయన ఏమంటున్నాడు? ది ఓన్లీ వే ఇస్ ఇఫ్ యూ లీవ్ దిస్ కంట్రీ అండ్ గో. ఇదేంటి ఆయన చెప్తున్నాడు అన్నమాట. అంటే మరి ఇంకా ఇండియాలోని దానికి జోక్ వేస్తున్నాడు అనమాట. కింద ఏంటి, అదర్వైజ్ యూ విల్ హ్యావ్ టు లిసన్ టు యువర్ అడ్వైజర్ హూ సేస్ ఇన్వెస్ట్ 30,000 ఇన్ ఎస్ఐపి ఫర్ 999 years అండ్ రిటైర్ విత్ 7 crore rupees బికాస్ ఆర్ ఇన్ఫ్లేషన్ విల్ ఈట్. ఆయన ట్వీట్ ఇందాక, ఎనీవన్ కెన్ సీ దిస్, ఇవాళ డేట్లో మీరు ప్లీజ్ వెళ్ళి చూడండి కావాలంటే. ఇందాకే చదువుతున్నాను నేను, అది చూసి నవ్వుకున్నాను. సో మనకి అంటే ఓకే, లెట్ మీ క్విక్లీ సమ్మరైజ్ వాట్ వీ డిస్కస్డ్ అండ్ దెన్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ బిఫోర్ వీ ర్యాప్ ఇట్ అప్. ఒకటి ఏంటంటే, మిడిల్ క్లాస్ యాక్చువల్గా బై ఎనీ డెఫినేషన్ చూస్తే కనుక దాదాపు ఒకే నెంబర్కి వస్తున్నాం, దాదాపు 10 కోట్ల మంది. అది ఎస్బీఐ డెఫినేషన్ కావచ్చు, ఆర్బీఐ డెఫినేషన్ కావచ్చు, ఏపీసీఐడి డెఫినేషన్ కావచ్చు, ఎవరైనా సరే. బట్ దెల్ బి మోర్ దాన్ 10 crores ఆఫ్ అస్, బికాస్ బీయింగ్ మిడిల్ క్లాస్ ఈజ్ ఎ మైండ్ సెట్. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ నుంచి ఇంకా పైకి ఈవెన్ హెచ్ఎన్ఐ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా దాదాపు ఇప్పటికీ మిడిల్ క్లాస్ లాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలా అంటే కొన్ని మంచి రకంగా, అంటే మిడిల్ క్లాస్లో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని కొంచెం ఒకసారి లేఖితనం ఇలాంటివి కూడా ఉంటాయి కదా, ఆ అంటే రెండు కూడాను. ఆడి కార్ కొనుక్కున్నా కూడాను అక్కడ వరకు వెళ్ళడం ఎందుకని రాంగ్ రూట్ లో చిన్నది వచ్చినట్టు అనమాట. అవునవును. సో అది సో ఓవరాల్గా దెన్ ఇంకొకటి ఏంటంటే, డెఫినెట్లీ మనం మామూలుగా వెస్టర్న్ కంట్రీస్లో అయినట్టు స్లోగా ఇండస్ట్రియలైజేషన్తో మిడిల్ క్లాస్ అనేది యాక్చువల్లీ ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్, స్లోగా డెవలప్ అవుతూ వస్తుంది. సో ఇట్ హ్యాస్ యాక్చువల్లీ బికమ్ ద బల్వార్క్ ఆఫ్ దేర్ సొసైటీ యాక్చువల్లీ ఇన్ ఈచ్ ఆఫ్ దోస్ కంట్రీస్. ఏంటంటే ఈ సెక్షన్లోంచే నీకు లీడర్స్ వస్తారు, ఈ సెక్షన్లోంచే ఇంటలెక్చువల్స్ వస్తారు, ఈ సెక్షనే యాక్చువల్లీ వాట్ డ్రైవ్స్ ద ఎకానమీ. ఎస్పెషలీ రాను వెన్ ఎకానమీ ఈస్ బీయింగ్ డామినేటెడ్ బై నాలెడ్జ్ బేస్డ్ సెక్టర్స్, ఈ మిడిల్ క్లాస్ ఈ సెగ్మెంట్ నుంచే వర్గాల నుంచే వస్తారు, అని చేస్తారు అంతా అలా అనుకుంటా ఉన్నాం. కాబట్టి మనకి ఇండియాలో కూడాను
మిడిల్ క్లాస్ నుంచే లీడర్లు, మిడిల్ క్లాస్ నుంచే బిలియనీర్లు, అంటే దాదాపు ఒక రకంగా అంతే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్లో ఉన్న అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకంటే రకరకాల మన రాజకీయాలు కానీ మన వ్యాపారాలు కానీ ఇట్స్ నాట్ ప్యూర్లీ మెరిట్ బేస్డ్ కాదు కాబట్టి అలా ఉంది. దాని తోడు మెయిన్ ఐ థింక్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఈజ్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ మనకి భారతదేశానికి చాలా టెయిల్ విండ్స్, అంటే చాలా ఉపయోగపడే గ్లోబల్ పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ, కాబట్టి ఈ ఎకానమీ గ్లోబల్ పరిస్థితులే కాదు, ఇంటర్నల్గా కూడాను మనకు ఒక సోకాల్డ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంతా ఉంది కదా. సో ఇన్ని కారణాల వల్ల ఒకప్పుడు కనుక చైనా మోర్ దెన్ 10% గ్రో అయింది కదా కొన్ని డికేట్స్లో. ఆ టైప్లో గ్రో అవుతా వెళ్తా ఉంటే కనుక వెన్ ద టైడ్ కమ్స్ ఆల్ ద షిప్స్ రైజ్ కదా, ఆల్ ద బోట్స్ రైజ్ కదా. ఆ టైప్లో పూర్ క్లాస్, మిడిల్ క్లాస్ ఆబ్వియస్లీ హెచ్ఎన్ఐస్ వాళ్ళు ఇద్దరికి రైజ్ అవుతారు. ఇలా అందరం రైజ్ అవుతాం. సో ఉందిలే మంచి కాలం ముందు ముందున అని పాడుకుంటా ఉన్నాం ఎంతకాలం పాటు. కాకపోతే చూడపోతే ఏంటంటే ఈ కే షేప్డ్ రికవరీ అనేది అది రికవరీ కాదు, ఇది ఒక కే షేప్డ్ ఎకానమీ కూడా అయ్యేటుంది ఫ్యూచర్లో కూడా, అలానే కంటిన్యూ అవుతుంది. అదొకటే, అది మెయిన్గా వరీయింగ్ థింగ్. ఇంత ఈ విషయాలను ఇంత క్లియర్గా కళ్ళ ముందు కనపడతా ఉంటే కనుక ఏ పొలిటికల్ క్లాస్ అయినా కూడా, ఏ రాజకీయ నాయకులైనా సరే మిడిల్ క్లాస్, ఒక దేశానికి ఒక సొసైటీకి మిడిల్ క్లాస్ వల్ల జరిగే మంచి ఏంటనేది తెలిసినప్పుడు, ఎందుకంటే మిడిల్ క్లాసే నేను చెప్పినట్టు దే ఆర్ ద వర్క్ హార్స్, దే ప్రొవైడ్ దే రన్ ద నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ అండ్ దే ప్రొవైడ్ ఇంటలెక్చువలిజం అండ్ లీడర్షిప్ ఆల్సో ఇన్ అదర్ వాక్స్ ఆఫ్ సొసైటీ ఆల్సో. కాబట్టి ఈ సెగ్మెంట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, నర్చర్ చేయాలి అని ఎవరైనా అనుకుంటారు. కానీ మన పొలిటికల్ క్లాస్ మాత్రం ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ కూడాను ఆ రకంగా ఆలోచిస్తున్నట్లేదు. కాబట్టి ఎవరో వస్తారని ఏదో చేస్తారని అంటే పొలిటికల్ క్లాస్ నుంచి, అది కాకుండా మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఏమైనా ఉందా అసలు మనం చేయగలిగింది అనేది ఆఖరి ప్రశ్న నీకు. చాలా బాగుంది క్వశ్చన్. ఇందులోనే ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇది మన ఒక్కల ప్రాబ్లమే కాదండి. అంటే మన ప్రభుత్వం ఒకటేనే కాదు, ప్రపంచం మొత్తం అంతా ఇస్ ఫైటింగ్ విత్ ద సేమ్ థింగ్. ఇప్పుడు US లో కూడాను వాళ్ళు మనకన్నా పాపం 2 ఉద్యోగాలు చేస్తే తప్ప సిటీస్లో బతకలేని పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. బతికినా కూడా ₹1 సేవ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. నో వండర్ దే ఆర్ క్రిపింగ్ అగేన్స్ట్ బయట వాళ్ళు వచ్చి వాళ్ళ ఆపర్చునిటీస్ తీసేసుకుంటున్నారు అన్నది. దట్ విల్ ఓన్లీ బికమ్ లౌడర్ బికాస్ ఇట్ ఈస్ ఎవిడెంట్, ఇట్ ఈస్ ద ట్రూత్ ఇది. సో పాపం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మనం ఏదైతే అంటున్నామో, TCS వాడు 10 సంవత్సరాల క్రితం 3 లక్షల రూపాయల CTC, ఇప్పుడు కూడా ఇంకా 3 లక్షల రూపాయల CTC అని అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు కదా మన వాళ్ళు. అక్కడ అలాగే ఉంది పాపం. 55,000 రూపాయల యాన్యువల్ శాలరీ ఇప్పటికీ అంతే ఉంది, 58,000, 60,000. ఇట్ హాస్ నాట్ గ్రోన్. సో ఇట్ ఈస్ అ వరల్డ్ వైడ్ ఫినామినా. అయితే ఈ మిడిల్ క్లాస్ని నర్చర్ చేయాలి అన్నది ఇవాళది కాదు కదా. రోమన్ సొసైటీలోని ప్లీబ్స్ అని చెప్పి వాళ్ళని ఐడెంటిఫై చేసి దీస్ పీపుల్ విల్ టేక్ అస్ అహెడ్ అని చెప్పి చదువుకున్న వాళ్ళు, ఇంటెలెక్చువల్స్ హూ డూ బల్క్ ఆఫ్ ది వర్క్ అనుకుంటూ. నౌ ద ట్రాజడీ ఈస్ ఇన్ ద కమింగ్, మనకేదో చిన్న బిస్కెట్ వేస్తారు నెక్స్ట్ ఎలక్షన్కి, బికాస్ ద నాయిస్ హ్యాస్ బికమ్ లౌడ్. జనాలకి నాకేం పర్వాలేదు, ₹120 పెట్రోల్ నేను ఆనందంగా దేశం కోసం కొట్టించుకుంటాను అంటే నా కింద కాలిపోతుంది. చిన్న వేడి ఉన్నప్పుడు నొప్పి పెట్టదు కదా, లోపలంతా కాలిపోయి నల్లగా అయిపోతే అంత స్థాయికి వస్తుంది ఇప్పుడు. ఇంక మరి ఎంతకని భరిస్తారు. సో ద వాయిస్ హ్యాస్ గ్రోన్. కాబట్టి ఈసారి చిన్నది ఇస్తారు, ఈసారి చిన్న బిస్కెట్ వేస్తారు, బికాస్ దీస్ పీపుల్ నో ఎక్కడ బిస్కెట్ వేయాలో కూడా వీళ్ళకి తెలుసు. దానికి మన వాళ్ళు వెంటనేనేమో అబ్బా మా ప్రభుత్వం, మా వాళ్ళు బంగారాలు అని చెప్పి నెక్స్ట్ 3 సంవత్సరాల పాటు లాగేస్తారు వీళ్ళని. కాకపోతే మీరు అన్నది 100% కరెక్ట్. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కూడాను నోబడీ విల్ టాక్ అబౌట్ దీస్ పీపుల్ బికాస్ వీ డోంట్ మ్యాటర్. Electorally, we don't matter. The ones on top will contribute for election funding and electoral bonds. The ones on bottom will actually vote. They will vote where the money is. So give them Ladki Bahin scheme. All these women will come out and vote for them. So Manaki, it is bound to happen that LTCG, STCG will become 30%. It is bound to happen. ఏదనంటేనేమో వరల్డ్ క్లాస్ అంతా కూడా ఇలాగే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లేకపోతే ఎలాగొస్తాయి. వరల్డ్ క్లాస్ టాక్సేషన్ వచ్చింది మనకి, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ రాలేదు. ఒక ఇందులో మంచి ఉంది నాగ్ గారు. థ్యాంక్ఫుల్లీ ది ఎకానమీ హ్యాస్ డన్ వెల్ ఓవర్ ద లాస్ట్ 10-15 years వేర్ శాలరీస్ హ్యావ్ రిజన్ సిగ్నిఫికెంట్లీ. ఇట్ ఈస్ ద ట్రూత్. చాలా మట్టుకు అందరికీ కూడాను ఆపర్చునిటీస్ కానీ, మెట్రో సిటీస్లో ఉన్న యావరేజ్ శాలరీస్. I disagree with that. Economy has done well in the last 10-15 years. Economy has done well
సిన్స్ ఎర్లీ 2000s, అంటే ఓకే. వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచే, అప్పటి నుంచి మొదలుపెట్టి దాదాపు 2010-11 దాకా మంచి గ్రోత్ ఉంది. మోర్ దెన్ 8% ఆన్ యావరేజ్ ఆర్ మోర్. దాని తర్వాత ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. వొడాఫోన్ మీద రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వేసాడు. అలా కాకుండా ఇంకా చాలా వేరే వేరే జరిగినాయి. అక్కడైతే స్టాగ్నేషన్ మొదలైంది. పాలసీ పెరాలిసిస్ కూడా అప్పుడే మొదలైంది Paralysis. యూపీఏ 2 టైంలో. 2014లో ఈయన వచ్చిన తర్వాత మోడీ గారు 2016 దాకా కూడాను అది సెంటిమెంట్ వల్ల కావచ్చు, యూఫోరియా వల్ల కావచ్చు, ఇన్ జనరల్ వీళ్ళు ఎందుకంటే వాళ్ళ కొత్తగా వచ్చి వాళ్ళు అంత బీభత్సంగా చేసింది ఉండకపోవచ్చు ఎవరు ఏ గవర్నమెంట్ అయినా. అయినా కూడాను ఆ 2 yearsలో బాగానే ఉంది. ఈ డిమానిటైజేషన్ 2016 నవంబర్లో అనౌన్స్ చేసిన కాడి నుంచి పట్టింది దరిద్రం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడాను నో కన్సిక్యూటివ్ 2 years హ్యావ్ గ్రోన్ ఓవర్ 7% అనేది నాకు గుర్తున్నంత వరకు. స్టాక్ మార్కెట్స్ హ్యావ్ డన్ వెల్, అది వేరే విషయం. చెప్పండి. స్టాక్ మార్కెట్స్, శాలరీస్, నేను అందుకే ఎకానమీ ఇన్ ద సెన్స్ ఎన్ని కంపెనీలు తాలూకదని కాదు. మీరు ఫోర్ ట్రిలియన్ మనం $4 trillion మోదీజీనే కియా హే. మీరు ఎన్నాళ్ళని మీరు హౌ లాంగ్ విల్ యూ బి యాంటీ నేషనల్ లైక్ దిస్? ఎన్నాళ్ళు మిమ్మల్ని ఏ దేశం పంపాలి ఇంకా? బట్ యా, సి వాట్ ఐ మీన్ ఇస్ మిడిల్ క్లాస్ శాలరీస్ హ్యావ్ గ్రోన్. ఇప్పుడు ఎలా అయితే గవర్నమెంటే ఇచ్చింది, ఇఫ్ దట్ ఈస్ ది బ్యారోమీటర్ అనుకుంటే, 6th పే కమిషన్, 7th పే కమిషన్ తాలూకది ఇలా ఉన్న శాలరీ కర్వ్ ఇలా పెరిగింది వాళ్ళకి. రైట్ ఫ్రమ్ డిఫెన్స్ వాళ్ళు అవ్వచ్చు, గవర్నమెంట్ టీచర్లు అవ్వచ్చు, ఎవరైనా కూడా ₹1,00,000 జీతం నెలకు వస్తుంది అన్న టైప్లోని. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ గోయింగ్ ఫార్వర్డ్ దట్ విల్ అగైన్ బికమ్ లైక్ దిస్. ఇంత జీతాల హైకులు ఏవైతే మన వాళ్ళకి ఆపర్చునిటీస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో, ఐటీ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒకవేళ ఐటీలో ఉన్న ఆపర్చునిటీస్ హ్యావ్ ఆటోమేటికలీ హెల్ప్డ్ పీపుల్ గెట్ బెటర్ జాబ్స్ అనుకుంటే, మిడిల్ క్లాసే మెజారిటీ ఆ జాబ్స్లో ఉన్న వాళ్ళు కాబట్టి, విచ్ హ్యావ్ మేడ్ దెమ్ గో ఫ్రమ్ 50 lakh rupees హౌసెస్ టు 3 crore, 4 crore, 5 crore లోన్స్ ఇచ్చే హౌసెస్, విల్లాస్. దట్ విల్ నాట్ హ్యాపెన్ పెరెనియల్లీ కదా. దెర్ విల్ బి అ చేంజ్ కమింగ్. ఇట్ విల్ స్లో డౌన్. కిందకు వచ్చేస్తుంది అనట్లేదు, బట్ వెన్ ఇట్ స్లోస్ డౌన్, ఆల్రెడీ హౌస్ హోల్డ్ సేవింగ్స్ మీరు అన్నట్టు హ్యావ్ కమ్ బిలో హౌస్ హోల్డ్ డెట్ ఫర్ ద ఫస్ట్ టైం 50 yearsలో. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్, దిస్ టైమ్ దిస్ జనరేషన్ మనకి వి డోంట్ నో వేర్ టు గో. వాట్ ఎల్స్ విల్ దే డూ? సేవింగ్ లేక, సేవింగ్ని ఈ గవర్నమెంట్ కూడా పూర్తిగా డిసెన్సిటైజ్ చేసేస్తుంది. దే డోంట్ వాంట్ us టు సేవ్, దే వాంట్ us టు స్పెండ్. ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ హెస్ బిన్ డిసెన్సిటైజ్డ్. పీపీఎఫ్, ఎవ్రీథింగ్ మినిమం బిలో ఇన్ఫ్లేషన్ రేట్లు ఇస్తున్నారు వాళ్ళు దాంట్లో. సో వేర్ విల్ పీపుల్ గో? దే డోంట్ నో ఎనీథింగ్ ఎక్సెప్ట్ సీయింగ్ స్టాక్ మార్కెట్ గ్రో at 30%. వాట్ ఇఫ్ స్టాక్ మార్కెట్ does not grow by even 1% in 1 year? So last question for you is, for that I have is for just a minute, is Mirana dantlo the title of this you said is hanging the middle class out to dry annar. Do you see any significant policy change which will say that okay, we will no longer hang you out to dry, we will hang you out in the shade at least? నో, అంటే నాకైతే ఏమి కనపట్లేదు. అంటే మళ్ళీ ఇట్లానే స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 చేసి ఇంకా పోయి పండగ చేసుకోండి అన్నట్టే అలాంటిది ఏదో ఉంటుంది తప్పితే పెద్దగానే ఊహించట్లేదు. యాక్చువల్గా నేనేమనుకుంటున్నానంటే, కనీసం ఏదైనా, అన్ఫార్చునేట్లీ మనకి పొలిటికల్ పార్టీస్ కూడాను ఈ మిడిల్ క్లాస్ని, అంటే ముఖ్యంగా ఒక జనాభా పరంగా 7% కంటే ఎక్కువ లేకపోయినా కూడా మిడిల్ క్లాస్, అంటే వాళ్ళ ఓట్లతో గెలవటానికి అన్నట్టు, బట్ దే ఆర్ ఆబ్వియస్లీ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆఫ్ అదర్స్ ఇన్ ద సొసైటీ కదా. అలాంటప్పుడు కొంచెం ఈ మిడిల్ క్లాస్ కోసమే ఒక పార్టీ ఉండక పుట్టకపోయినా కూడాను, అమాంగ్ సమ్ అదర్ సెక్షన్స్ దట్ దే క్లెయిమ్ టు రిప్రజెంట్ ఆర్ ఫైట్ ద కాజ్ ఆఫ్, మిడిల్ క్లాస్ కాజ్ని కూడా ఎవరన్నా తీసుకుని చేస్తారేమో అని ఆలోచిస్తున్నాం కదా. దరిదాపుల్లో ఎవరు కనపట్లే. అందరూ కూడాను, అందరూ మెయిన్ స్ట్రీమ్, అందరూ ఫ్యామిలీ బేస్డ్, ఎక్సెప్ట్ ఫర్ ప్రాబ్లీ బీజేపీ. ఈ టైప్లో అవుతుంది. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, సీరియస్గా నేను చెప్పేది ఏంటంటే, లుక్ ఎట్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్. మీన్ మిడిల్ క్లాస్ వాళ్ళు, దే షుడ్ యాక్చువల్లీ రీవిజిట్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ ద స్పెండింగ్స్ అండ్ ద ఈఎంఐస్ దే హ్యావ్,
అండ్ దే షుడ్ థింక్ ఆఫ్ హౌ టు గ్రో దేర్ మనీ. ఆ విషయంలో కూడా చెప్పాలంటే కనుక దే నాట్ మెనీ ఆప్షన్స్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఇన్వెస్ట్ ఫర్ రీజనబుల్ రిటర్న్స్ విత్ రీజనబుల్ రిస్క్ అనేది కూడా. అది ఇంక వేరే ఎపిసోడ్ అయిపోద్ది, ఇన్వెస్ట్మెంట్స్ అంతాను అదని తర్వాత చూసుకుందాం. కాకపోతే ఆ, ఏ విషయంలో అయినా సరే కొంచెం ఒక సిల్వర్ లైనింగ్, ఒక పాజిటివ్ టైప్లో అవును చేయడానికి నువ్వు ఉన్నావు కాబట్టి ఏదైనా చెప్పు. అవును మంచి పాజిటివ్ లైన్ ఏంటంటే మనకి 35% ట్యాక్స్ స్లాబ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో దానివల్ల దేశానికి కొంత మంచి జరుగుతుంది. నా ప్రకారం ఈ 35% పెట్టారు కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియంల మీద జిఎస్టీ ఈ టర్మ్ తీసేస్తారు అని చెప్పి ఇస్ మై ప్రిడిక్షన్. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్నాళ్ళ నుంచి మనం 18లు అవి కట్టాం కాబట్టి నెక్స్ట్ టర్మ్ నుంచి ప్రాబబ్లీ అది తగ్గొచ్చు అనే సిల్వర్ లైనింగ్తో సభకు నమస్కారం. నా ఆ, వైపు నుంచి. నేను కూడా ఇంకోటి యాడ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మీరందరూ బాగా చదువుకున్నాళ్ళు, దేశభక్తి కూడా బాగా ఎక్కువ మీ అందరికీను, అంటే మనలాంటి అందరం మిడిల్ క్లాస్ గురించి చెబుతున్నాను. కాబట్టి మీరు ఆల్ దీస్ హార్డ్షిప్స్ యూ విల్ గో త్రూ ఇంక్రీజింగ్లీ ఇన్ ఫ్యూచర్. అదంతాను మీరు మీ దేశం కోసం, ఈ సంఘం కోసం, భారతీయ సమాజం కోసం చేస్తున్నారని మీరు మర్చిపోవద్దు. ఆ, అలాగే ఒక పాట రికార్డ్ చేసుకుని అట్లీస్ట్ స్పాటిఫైలో అలాంటి దాంట్లో రెగ్యులర్గా వింటూ ఉండండి. బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్, ఆ ఎరుకే నిశ్చలానందమోయ్, బ్రహ్మానందమోయ్ అనేసి. చాలా బాగుంది. ఓకే.